నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. ఆయుష్మతి భవ. సార్, మాఘమాసంలో మాఘ పౌర్ణిమ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. మహామాఘి అని పిలుస్తూ ఉంటారు. అలాగే మాఘ పౌర్ణమి నాడే లలిత జయంతిని కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. సో ఇంత విశేషవంతమైనటువంటి రోజు, పౌర్ణములన్నీ కూడా అన్ని కళలు సంతరించుకుంటాడు చంద్రుడు కాబట్టి చాలా చాలా అద్భుతంగా వినియోగించుకుంటూ ఉంటారు అటు సాధకులు కానీ ఖచ్చితంగా. అయితే ఈ మాఘ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అలాగే మహామాఘి అని పిలవడానికి గల కారణం ఏంటి? మహామాఘి సముద్ర స్నానానికి విశేషమైంది. సో ఈ మాఘమాసంలో సముద్ర స్నానం కుదరకపోతే కనీసం జీవనది స్నానం చేయడం అనేది అత్యంత పుణ్య ఫలప్రదం. అది లేకపోతే ఇంకా షవర్ బాత్, గంగే చేమనే అనుకోవడం షవర్ బాత్. కాకపోతే జీవనదుల్లో పుణ్య తీర్థక్షేత్రాల్లో విశేషించి సముద్ర స్నానం విశేషం. సో ఈ మాఘ పౌర్ణమి మనకు చూసుకుంటే కనుక ఈ నెల 23వ తారీఖు సాయంత్రం 3:35 తర్వాత వస్తుంది. ఆ రోజు ఆశ్లేష నక్షత్రం. సో ఆశ్లేష వెళ్ళి సాయంత్రానికి మఖ వస్తుంది. ఎవరైతే ప్రతి పౌర్ణమికి సాయంత్రం పూట చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా మందికి ప్రాచుర్యంలోకి వచ్చింది. చేసుకోవడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని, చంద్రుడి అనుగ్రహాన్ని, గురువు అనుగ్రహాన్ని, పరదేవత అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. సాయంత్రం పూట పళ్ళెల్లో పాలు పోసి, ఆవు పాలు పోసి మేడ మీద ఆ చంద్రబింబాన్ని ఆ పాలల్లో చూస్తూ లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం అనేది ప్రతి పౌర్ణమికి ఆచారంగా వస్తుంది. ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు శుక్రవారం నాడు సాయంత్రమే ఆ పూజ చేసుకోవాలి. శనివారం కాదు. శనివారం సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి వెళ్ళిపోయి పాడ్యం వస్తుంది. సో పైగా శుక్రవారం కూడా ఉంది కదా. శుక్రవారం పౌర్ణమి గడియలు సాయంత్రానికి ప్రదోషం నుంచి 3:35 నుంచి పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. సో లలితా సహస్రనామం పారాయణ చేసుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు, అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు, లక్ష్మీ సహస్రం చేసుకునే వాళ్ళు, సాయంత్రం పూట లక్ష్మీదేవి సహస్రనామం చదువుకునే వాళ్ళు, లక్ష్మీ అమ్మవారికి విశేషంగా బిల్వదళాలతో పూజ చేయొచ్చు, కమలం పూలతో పూజ చేయొచ్చు. సో విశేషమైన పౌర్ణమి ఘడియలు కాబట్టి, శుక్రవారం కూడుకుని వచ్చింది కాబట్టి, శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా చక్కగా శుభగ్రహాలు. చక్కటి అన్యోన్య దాంపత్యాన్ని, మనశ్శాంతిని, చక్కటి కుటుంబ జీవన విధానాన్ని అనుగ్రహిస్తుంది. సాయంత్రం పూట చేసుకుని అమ్మవారికి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నివేదిస్తే గనక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇకపోతే మరునాడు శనివారం నాడు మాఘ పౌర్ణమి కాబట్టి విశేషంగా ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం అనేది ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తుంది. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు లోభత్వం చూపించకుండా, సత్యనారాయణ స్వామి కథల్లో వస్తుంది మనకి, లోభత్వాన్ని చూపించకూడదు. సో లోభత్వం చూపించకుండా అసలే ఈ నెలలో ఖర్చులు ఎక్కువ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి జేబులో కానీ అసలే ఈ నెలలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనే దృష్టితో అట్లా కాకుండా పూజ దగ్గరకే వచ్చి సేవింగ్ అంతా ఇచ్చే ఆయన దగ్గరే లోభత్వం అయితే ఎట్లా. సో ఆయన కాళ్ళు పట్టుకుంటేనే మనకు వచ్చేది. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చక్కగా కుటుంబం అంతా కూడా మడి ఆచారాలు పాటిస్తూ చక్కగా ఒక బ్రహ్మగారిని పిలిచి వ్రతం చేసుకొని, మీ బంధువుల్ని పిలిచి అందరికీ తీర్థ ప్రసాద వితరణ చేస్తాం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా చాలా మందికి
పౌర్ణమి రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శించుకునే అలవాటు ఉంటుంది. అందులో నేను కూడా ఉన్నాను. అవునా? సో పౌర్ణమి రోజు ఆ రోజు శనివారం వచ్చింది. కిటకిటలాడుతుందేమో. ఎలా ఉన్నా ఇంకా దర్శనానికి అర్జీ పెట్టుకోవడమే, దర్శనం చేసుకోవడమే ఏంటి. సో అంటే డబ్బులు లేని వాళ్ళకి బాగుంటుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎటు వచ్చి నలిగిపోయేది మధ్యలో వాళ్ళకే దర్శనం అలభ్యంగా ఉంటుంది. ఇప్పుడు మెట్లు ఎక్కే వాళ్ళు కానీ, జనరల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి కానీ, మీరు ఆ రోజు ప్లాన్ చేసుకొని ముందు రోజు నైట్ నుంచి మీరు క్యూ లైన్లో ఉంటే తప్పకుండా ఆ రోజు దర్శనం అయిపోతుంది. కాస్త ఆర్థిక పరిపుష్టి ఉంటే టీటీడీ ఈ మధ్య కల్పించిన 10,500 రూపాయల టికెట్ ఉంది ఏంటి, దాంతో బ్రహ్మాండంగా దర్శనం అవుతుంది. విఐపి బ్రేక్ దర్శనం, మొదటి గడప దర్శనం అవుతుంది. మొదటి గడప స్వామివారు అక్కడ ఎదుర్కొంటూ ఉంటారు, ఆ గడప దర్శనం అవుతుంది. సో ఎటొచ్చి ఈ 10,500 పెట్టలేము, ఈ జనరల్ దర్శనం వెళ్ళలేము అనుకున్న వాళ్ళకే ఇబ్బంది. తర్వాత 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి దర్శనం ఇస్తున్నారు, వెళ్ళిపోవచ్చు. అట్లాగే చంటి పిల్లల తల్లిదండ్రులకి దర్శనం దొరుకుతుంది, దివ్యాంగులకి దర్శనం దొరుకుతుంది. సో వెంకటేశ్వర స్వామి అంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. మనం ముందు నుంచే ప్లాన్ చేసుకొని చేసుకోవాలనుకుంటే కనుక మీరు చక్కగా మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. తిరుమల వెళ్ళి చేసుకోవచ్చు, లేదా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామిని చేసుకోవచ్చు, హిమాయత్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామిని చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. విశేషంగా ఆ రోజున శుక్రవారం నాడు సాయంత్రం అమ్మవారి అర్చన, లక్ష్మీదేవి అర్చన కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ చేసుకోవడం విశేషం. శనివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం, మాఘ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఈతి బాధల నుంచి, గ్రహ బాధల నుంచి కాపాడబడతారు. సంవత్సరంకి ఒకసారి చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు మాఘ పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది ఏంటి. సో ఇలా ఆ రోజును వినియోగించుకోవడం ద్వారా తిరుమలలో సాయంత్రం పూట గరుడ సేవ అని జరుగుతుంది, గరుడోత్సవం. దాంట్లో పాల్గొనటం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే స్వామివారు ప్రత్యక్షంగా తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగుతారు. సో వారిని దర్శించుకోవడం, ఆ హారతిని దర్శించుకోవడం, ఆయన వచ్చిన భక్తులందరినీ అనుగ్రహిస్తారు. చాలా అద్భుతమైన, అక్కడ పైనుంచి చంద్రుడు వెన్నెల పడుతూ ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గోవింద నామస్మరణతోని తిరుమాడ వీధులన్నీ మారుమోగుతూ ఉంటాయి. ఆ స్వామిని దర్శించుకోవడం ఈ పౌర్ణమి రోజు ఉత్తమమైన ఫలితాలని, మనకున్న ఈతి బాధల నుంచి, ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి, అన్నిటి నుంచి బయటపడేస్తుంది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. అసలు మీరు చెప్తూ ఉంటేనే అక్కడే ఉన్నటువంటి భావన కలిగింది. ఆ స్వామిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత వైభవంగా స్వామి గరుడ వాహనుడై వస్తూ ఉంటే అది చూసి తీరాల్సిందే. అద్భుతం సార్. సో అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. ఆయుష్మతి భవ.